పార్లమెంట్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన గోమూత్ర నిపుణుడు వ్యాఖ్య రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. ఆమె వ్యాఖ్యలు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటిని ఉద్దేశించినవేనని అధికార పక్షం ఆరోపిస్తుంది. దీంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. అసలు వి కామకోటి ఎవరు, ఆయన విద్యార్థులు ఏమిటి, వివాదం ఎందుకు మొదలైంది ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా జరిగిన నీట్, యూజీసీ, నెట్ వంటి పరీక్షల వివాదాల నేపథ్యంలో పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, భద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి పరీక్షల సంస్కరణల టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో విద్యా నిపుణులు, సాంకేతిక నిపుణులు, పరిపాలనా అధికారులు సభ్యులుగా ఉన్నారు. పరీక్షల నిర్వహణలో సాంకేతిక వినియోగం, ప్రశ్నాపత్రాల భద్రత, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం, పరీక్షల్లో పారదర్శకత పెంపు, భవిష్యత్తులో పేపర్ లీకేజీలను అరికట్టే చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఈ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షల సంస్కరణల టాస్క్ ఫోర్స్పై విమర్శలు చేశారు. కమిటీలో మాజీ ఐబీ అధికారి, ఐటీ కంపెనీ యజమానితో పాటు గోమూత్ర నిపుణుడు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. పేరు ప్రస్తావించకపోయినా ఆమె వ్యాఖ్యలు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటిని ఉద్దేశించినవే అని భావించారు. అసలు ఈ కామకోటి ఎవరు, ఎందుకు వివాదాల్లోకి వచ్చారనే చర్చ ఇప్పుడు సాగుతోంది. ప్రొఫెసర్ వి కామకోటి దేశంలోని ప్రముఖ కంప్యూటర్ సైన్స్ పరిశోధకుల్లో ఒకరు. ఆయన ఐఐటి మద్రాస్లోనే ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేసి 2001లో అధ్యాపకుడిగా చేరారు. 2022 జనవరి నుంచి ఐఐటి మద్రాస్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, సమాచార భద్రత, విఎల్ఎస్ఐ డిజైన్ వంటి రంగాల్లో ఆయన పరిశోధనలు చేశారు. మైక్రో ప్రాసెసర్ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాలకు కూడా నాయకత్వం వహించారు. రెండు 2025లో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి గోమూత్రానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయని పేర్కొన్నారు. కొన్ని సాంప్రదాయ వైద్య విధానాల్లో గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నారని, దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. శాస్త్రీయ ఆధారాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని అధ్యయనాలు గోమూత్రంలోని కొన్ని భాగాలపై పరిశోధనలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ కూడా గోమూత్రం వివిధ వ్యాధులకు నిర్ధారిత ఔషధమని లేదా వైద్య చికిత్సగా ఉపయోగించవచ్చని ప్రధాన వైద్య సంస్థలు అంగీకరించలేదు. దీంతో కామకోటి వ్యాఖ్యలు శాస్త్రీయ, రాజకీయ వర్గాల్లో వివాదానికి కేంద్రబిందువయ్యాయి. ఇటీవల జాతీయ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ టాస్క్ ఫోర్స్లో ప్రొఫెసర్ కామకోటిని సభ్యుడిగా నియమించింది. ప్రశ్నాపత్రాల భద్రత, సాంకేతిక సంస్కరణలు, పరీక్షల పారదర్శకత వంటి అంశాలపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. ఇందులో ఉన్నటువంటి ప్రొఫెసర్ కామకోటి బీజేపీ భావజాలానికి దగ్గర అయినందునే ఆయనను నియమించారని అర్థం వచ్చేలా ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తను అవమానించారని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం కమిటీ సభ్యుల నైపుణ్యంపైనే ప్రశ్నలు లేవనెత్తామని చెబుతోంది. దీంతో ఈ అంశం రాజకీయ వేదికపై కొత్త వివాదానికి తెరలేపింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్పై మొదలైన చర్చ ఇప్పుడు రాజకీయ దుమారంగా మారింది. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు, వాటికి అనురాగ్ ఠాకూర్ కౌంటర్, వి కామకోటి గత వ్యాఖ్యలపై మళ్లీ చర్చ, ఇవన్నీ కలిసి ఈ అంశాన్ని జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మార్చాయి. ఇక ఈ వివాదం పార్లమెంటు వెలుపల కూడా ఎంత దూరం వెళుతుందో చూడాలి.